ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చి వంకాయ ఎండు చేప కర్రీ చేస్తున్నానండి. నాకు ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. అంటే మా సైడ్ బాగా ఎక్కువగా తింటారు. చాలా బాగుంటుందండి వంకాయని చేప ఎక్కువగా. అయితే ఇక్కడ నేను ఒక 3 తెల్ల వంకాయలు అయితే తీసుకున్నాను. వాటిని అయితే కట్ చేసుకుని ఉప్పు వాటర్లో అయితే వేసుకున్నాను, బ్లాక్ రాకుండా ఉండటం కోసం. అయితే ఈ కర్రీ కోసం అయితే నేను ఒక 3 టమాటాలు, ఓన్లీ ఒక ఆనియను, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం దంచుకున్నానండి, 3 పచ్చిమిర్చి. మనం ఉల్లిపాయ ఒకటైతే సరిపోతుందండి, ఎందుకంటే టమాటాలు 3 తీసుకున్నాం కాబట్టి గ్రేవీ అనేది వస్తుంది. తర్వాత ఇక్కడ ఎండు చేపలను అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నానండి నీట్గా. కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే ఆయిల్ అయితే వేసానండి. మనం ముందుగా అయితే ఎండు చేపలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కర్రీ చేసుకుంటే బాగుంటుందండి. అంటే కొంచెం పచ్చిగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకని డైరెక్ట్గా కర్రీలో వేసేసుకున్నాం అనుకోండి, అది ఏమవుతుందంటే మనకి ఎండు చేప అనేది విడిపోతుంది. అలా కాకుండా మనం చక్కగా ఫ్రై చేసుకుని కర్రీ చేసుకుంటే మనకి నీచు వాసన రాదు, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఎండు చేప వంకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే మనకి బాగా ఫ్రై అవ్వాలి, కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ ఎండు చేపలు అయితే చూసారండి, మంచి కలర్ వచ్చింది. పచ్చివాసన లేకుండా మనం ఇలా ఫ్రై చేసుకుని కర్రీ వండుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు మనం వీటిని అయితే తీసేసుకుందాం. ఇలా సరిపోతుందండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచుకున్నాం కదండి, అదైతే వేసేసాను. అన్నీ కలిపి ఒకేసారి వేసేసానండి. మూత పెట్టుకుంటే మనం కొంచెం త్వరగా మగ్గుతాయి. ఇవి కొంచెం ఫ్రై అయ్యేదాకా కూడా మనం మూత పెట్టేసుకున్నాం. మనకైతే ఇంకొంచెం మగ్గాలండి టమాటా అనేది. చూసారండి, దీంట్లోనూ టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. ఒకసారి అయితే కలుపుకొని టమాటా అనేది ఇంకొంచెం మగ్గాలండి. ఇక్కడ మనకి టమాటా కూడా బాగా మగ్గుతుందండి. తర్వాత మనం కట్ చేసుకున్న ఈ వంకాయ ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను వంకాయ పైన తొక్క చెక్కి తీసేసానండి, మా పిల్లలు తిన్నారని. ఇక్కడ మనకి వంకాయ అనేది చాలా తొందరగానే మగ్గిపోతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వంకాయలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మనం మూత పెట్టేసుకున్నామండి. ఇక్కడ మనకి వంకాయ అనేది చూసారండి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదండి ఎండు చేపల్ని, వాటిని వేసేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియా పొడి వేసుకొని ఒకసారి అయితే మొత్తం మనం వేసిన కారం, ధనియాల పొడి అంతా కూడా దీనికి కలిసేంత వరకు కూడా కలుపుకోవాలండి. మనకి కర్రీకి అనేది కలవాలి కాబట్టి ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మనకి ఇలాగే ఉంచుకున్నామండి. చూసారండి, మనకి కారం అనేది చక్కగా కలిసింది. ఇప్పుడు దీంట్లో మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి, ఎందుకంటే వంకాయ అనేది మనకి త్వరగానే మగ్గిపోతుంది, కుక్ అయిపోతుంది కాబట్టి. ఆల్రెడీ ఎండు చేపలను కూడా మనం ఫ్రై చేస్తాం కాబట్టి ఇందులోనూ ఒక చిన్న గ్లాసులో వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి జస్ట్ 5 మినిట్స్ అండ్ 6 మినిట్స్లో అయితే కర్రీ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. మనకి లాస్ట్ ఫైనల్ కొంచెం కొత్తిమీర. ఒకసారి అయితే మనం కర్రీని అయితే చూద్దామండి. చూసారండి, కర్రీ అనేది దగ్గరగా వచ్చింది. ఇంకొంచెం దగ్గరగా వస్తే మనకి వంకాయ ఎండు చేప కర్రీ బాగుంటుంది. చూసారండి, మీరు కావాలంటే ఇలా దింపేసుకోవచ్చు, కానీ నేను కొంచెం దగ్గరగా అయితే పెడుతున్నాను. ఫైనలీ వంకాయ ఎండు చేప కర్రీ అయితే అయిపోయిందండి. చూసారండి, చక్కగా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. వేడి రైస్లోకి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకులాగా వంకాయ ఎండు చేప కర్రీ అయితే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనమైతే ఎండు చేపని ఫ్రై చేసాం కాబట్టి
మనకి నీచు స్మెల్ అనేది రాగదండి. చాలా బాగుంటుంది. మా సైడ్ చాలా ఎక్కువగా తింటారండి ఇదైతే, ఇలా కర్రీ. నాకైతే చాలా ఇష్టం అండి. నాలాగా మీలో ఎంతమందికి ఇష్టమైతే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వంకాయ ఎండు చేప కర్రీ అయితే ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.